సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామ పంచాయతీ ఆవరణలో అధికారులు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పండగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రత్యేకాధికారి మండల ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై గ్రామ పంచాయతీ ఎదుట జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం గ్రామస్థాయి అధికారులు, సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామస్తులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్వచ్ఛ తెలంగాణ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఎంపీడీఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండల ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం వీరమరణం పొందిన అమరులను, వారి త్యాగాలను గుర్తు చేశారు. ఈ నెల 17 నుండి రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించే స్వచ్ఛత హీ సేవ తెలంగాణ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ సిద్దిపేట ఆదేశాల ప్రకారం ఈరోజు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా దుద్దెడ గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పుర ప్రముఖులు, గ్రామ ప్రజలు, ప్రధానోపాధ్యాయులు, పిఎస్సి గారు, అట్లాగే మల్టిపుల్ వర్కర్స్, మాజీ తాజా సర్పంచులు, వార్డు మెంబర్లు అందరికీ ప్రజాపాలన దినోత్సవం శుభాకాంక్షలు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే స్వచ్ఛతా హీ సేవ ప్రోగ్రాం కింద ఈ నెల 17 నుంచి 2 వరకు ప్రతి గ్రామంలో స్వచ్ఛందంగా యువతులు, మన సమమాన సంఘాలు, మన యువక బృందం వాళ్ళు మీ గ్రామాన్ని, మీ వీధిని శుభ్రంగా ఉంచుకోవాలని కోరినది. గ్రామము కొండపాక మండలం సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత పాలకుల నిరంకుశ పాలనను వ్యతిరేకించి ఈరోజు ఎందరో అమరులు చనిపోయినటువంటి సందర్భంగా వారు సాధించినటువంటి విమోచన దినోత్సవాన్ని మండల జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.